రాష్ట్రంలో ఊహించని విధంగా విద్యుత్ డిమాండ్ తగ్గింది. ఎండలు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ పబ్లిక్కు ఇటీవల కురిసిన వర్షాలతో కాస్త ఉపశమనం లభించింది. పలు జిల్లాల్లో వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఏసీలు, ఫ్యాన్లు, కూలర్ల జోలికి వెళ్లకుండా వాటి వినియోగాన్ని తగ్గించుకున్నారు. యాసంగి సీజన్ ముగియడంతో రైతుల పంట అవసరాలకు విద్యుత్ పెద్దగా అవసరం లేకుండా పోయింది. దీంతో రాష్ట్రంలో ఈ ఏడాదిలో భారీగా విద్యుత్ డిమాండ్ తగ్గింది. ఏటా సమ్మర్లో ఎలక్ట్రిసిటీ డిమాండ్ భారీగా పెరుగుతోంది. అయితే ఇందుకు భిన్నంగా ఈసారి విద్యుత్ డిమాండ్ భారీగా తగ్గినట్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లెక్కలు చూస్తే అర్థమవుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సమ్మర్ సీజన్ లో 1000 మెగావాట్ల విద్యుత్ ఆదా అవుతోంది. మార్చి 20 నుంచి 17,162 మెగావాట్లుగా ఉన్న విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా 10,500 మెగావాట్లకు తగ్గింది. 4 రోజులుగా 10,539 మెగావాట్లుగా నమోదైంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్ లోనే విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. గత ఏడాది వేసవిలో పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలగడంతో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ప్రస్తుత వేసవిలో కీలకమైన పంటల సాగు ముగిసినా ఎక్కడా విద్యుత్ అంతరాయాలు చోటు చేసుకున్నట్లుగా ఫిర్యాదులు రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల బోరు బావుల కింద యాసంగి పంటల సాగు ముగియడంతో విద్యుత్ వినియోగం బాగా తగ్గిపోయింది. గత నెల 20న రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 17,162 మెగావాట్లకు చేరి కొత్త రికార్డు సృష్టించింది. గత నెల 18న రోజువారీ విద్యుత్ వినియోగం 335 మిలియన్ యూనిట్లకు చేరి పాత రికార్డులను తిరగరాసింది. విద్యుత్ డిమాండ్ రోజంతా ఒకే తరహాలో ఉండదు. వినియోగంలో హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు డిమాండ్ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. మార్చి 20న గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది. 24 గంటల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వాడే మొత్తం విద్యుత్ను మిలియన్ యూనిట్లలో లెక్కిస్తారు. ఈ ఏడాది మార్చి 18న అత్యధిక విద్యుత్ వినియోగం నమోదైందని అధికారులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పవర్ వినియోగం అంతకంతకు పెరుగుతోంది. మార్చి 20న జీహెచ్ఎంసీ పరిధిలో 3,300 మెగావాట్ల విద్యుత్ నమోదు కాగా తాజాగా 3,900గా రికార్డైంది. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేలా విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఉన్నతాధికారులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ అంతరాయాలను నివారించేందుకు చర్యలు చేపట్టారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ జీహెచ్ఎంసీ పరిధిలోని పాత బస్తీ, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో వారం రోజులుగా సమావేశాలు నిర్వహిస్తూ సిబ్బందిని అప్రమత్తం చేశారు. అన్ని సర్కిళ్లలోనూ ఫీడర్ల సప్లైలో ఇబ్బందులు కలగకుండా సూచనలు చేస్తున్నారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో యాసంగి పంటలకు విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 28 లక్షల మోటార్లు ఉన్నాయి. వ్యవసాయానికి ప్రభుత్వం ఎక్కడా ప్రాబ్లం రాకుండా స్టేట్ వైడ్ విస్తృతంగా తనిఖీ చేసి విద్యుత్ సప్లై చేశారు. గత ఏడాది కంటే ఈసారి యాసంగి పంట కాలంలో విద్యుత్ వినియోగం పెరిగినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం యాసంగి పంటలు కోతకు రావడంతో పవర్ డిమాండ్ బాగా తగ్గింది. మరోవైపు అర్బన్ ఏరియాలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. రోజురోజుకు పెరుగుతున్న టెంపరేచర్స్ తో ఫ్యాన్స్, ఏసీలు, కూలర్లు లేనిదే ఎవరూ ఉండడం లేదు. దీంతో అర్బన్ ఏరియాలు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పవర్ వాడకం పెరిగింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 62 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా వీటిలో 52 లక్షలకు పైగా గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో ప్రతి నెల 10 లక్షల మంది 200 యూనిట్ల లోపు విద్యుత్ను వినియోగిస్తూ గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లును పొందుతున్నారు. బగ్గున మండుతున్న ఎండలకు ఉక్కపోత తోడవడంతో గృహ వినియోగం రెట్టింపైంది. ఫలితంగా మార్చిలో వీరి సంఖ్య 9 లక్షలకు పడిపోయినట్లు తెలిసింది. మే మొదటి వారంలో జారీ కానున్న బిల్లుల్లో వీరి సంఖ్య మరింత తగ్గిపోయే అవకాశం లేకపోలేదని ఇంజనీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఇటీవల వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉదయం బగ్గున మండిన ఎండలు సాయంత్రానికి చల్లబడుతున్నాయి. భారీ ఈదురు గాలులతో వర్షం కురుస్తోంది. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పటికీ ఉక్కపోతను భరించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఉపశమనం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వినియోగిస్తుండటంతో పవర్ వినియోగం పెరుగుతోంది.